మన దగ్గర ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి ఐటమ్స్ అన్ని. మన దగ్గర మొత్తం చట్నీలు వచ్చేసి పల్లీ చట్నీ, టమాటా చట్నీ, అల్లం చట్నీ, 3 రకాల చట్నీలు. సక్సెస్ అవ్వాలి అంటే ఒక పేరు అవసరం లేదు, అలా అలవాటు పడితే చాలు. వెరీ గుడ్. మార్నింగ్ అయితే గారె, గునుగు, మైసూర్ బోండా, ఇడ్లీ, దోశ, పూరి ఉంటుంది. సాయంత్రం కూడా పునుగు, మిర్చి బజ్జీ, మైసూర్ బజ్జీ, ఆలు బజ్జీ మొత్తం ఉంటాయి. అందరికీ నా నమస్తేలండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నా ఆశిస్తున్నారు. శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం ఉంది. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకున్నామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా అలాగే వీడియోని బట్టి ఎక్కడ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు వచ్చేసి మనం మరొక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసాం అనమాట. మార్నింగ్ అనమాట అండి. ఇక్కడ మాత్రం జనం దుమ్ముగా వచ్చేసేస్తారు. బ్రాడీపేట 4/14 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంకు ప్రక్కనే ఉంటుందన్నమాట ఈ టిఫిన్ సెంటర్. ఈ టిఫిన్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏంటో ఉదయం ఉంటుంది, సాయంకాలం ఉంటుందండి. ఇక కస్టమర్స్ కానీ, అలాగే బయట స్టూడెంట్స్ కానీ, ఇతర జనం కానీ క్రౌడేనమాట. ఎనీ టైం బాగా ఫుల్గా ఉంటారనమాట, బాగుంటారు. ఒక ఫ్యామిలీ పల్లెటూరు నుంచి వచ్చేసి చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నారు అనమాట. కస్టమర్లకి ఇష్టంగా అందిస్తున్నారు కష్టపడి. ఓకేనా? ప్రతి పదార్థం కూడా మన హోమ్ ఫుడ్ మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉంటుందండి. అంత నీట్గా, రుచిగా, శుచిగా, శుభ్రంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. నేనే ముందుగా ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలుసండి ఆల్రెడీ, అందుకోసమని చెప్తున్నాను అనమాట. ఇక రేట్స్ కూడా చాలా రీజనబుల్ రేట్స్ అనమాట అండి. చీప్ అండ్ బెస్ట్లో శుచిగా, శుభ్రంగా, చక్కగా తయారు చేస్తారు. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వాళ్ళ క్వాలిటీ, రుచులు మళ్ళీ మీకు చూపించాలి కదా. ఓకేనా? వెళ్ళిపోదాం. రెండు వచ్చేసేయండి మరి. నమస్తేనమ్మా. నమస్తే. ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకతలు ఏంటో నాకు ఆల్రెడీ తెలుసు, మాకు పరిచయమేనండి. మాకు ఫస్ట్ నుంచి కూడాను మా ఫ్రెండ్స్ అనమాట. అయితే మీకు తెలియజేయాలి కదా ఇక్కడ ఏమేమి పదార్థాలు తయారు చేస్తారా, రేట్స్ ఎలా ఉంటాయో, క్వాలిటీ ఎలా ఉంటుందో, అందుకోసం అని చెప్పేసి మీతో పంచుకుంటున్నాను. ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఇదిగోండి మా బంటినమ్మా. చెప్పు నాన్న, క్వాలిటీ ఎలా ఉంటుందో. అమ్మ, కొడుకమ్మ. మన దగ్గర ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి ఐటమ్స్ అన్ని. మన దగ్గర మొత్తం చట్నీలు వచ్చేసి పల్లీ చట్నీ, టమాటా చట్నీ, అల్లం చట్నీ, 3 రకాల చట్నీలు ఉంటాయి. ఐటమ్స్ వచ్చేసి మార్నింగ్ అయితే గారె, గునుగు, మైసూర్ బోండా, ఇడ్లీ, దోశ, పూరి ఉంటుంది. గారె అయితే 3.20, గునుగైనా 3.20, మైసూర్ బోండా కూడా 3.20. పూరి అయితే ప్లేట్కి 2 వస్తాయి, 30 రూపాయలు. ప్లెయిన్ దోశ 20 రూపాయలు. ఆనియన్ అయినా, ఎగ్ అయినా, ఏదైనా 30 రూపాయలు. పెసర దోశ 25 మాత్రమే. రేట్లు కూడా చూడండి, చాలా తక్కువ రండి. చీప్ అండ్ బెస్ట్ అండ్ బెస్ట్. ఫస్ట్ మనం మెయింటైన్ చేసేది క్వాలిటీ, ఇంకొకటి కస్టమర్ సాటిస్ఫాక్షన్. క్వాలిటీ బేట ఉంటారు కాబట్టి రీజనబుల్ ప్రైస్ లో అందించడం మన ప్రయారిటీ ఇప్పుడు వచ్చేసి విస్తరాకులు మెయింటైన్ చేస్తున్నారు. సాయంత్రం పూట కూడా ఉంటుంది. సాయంత్రం కూడా పునుగు, మిర్చి బజ్జీ, మైసూర్ బజ్జీ, ఆలు బజ్జీ మొత్తం ఉంటాయి. నైట్ 10:30 వరకు ఉంటుంది. నైట్ 10:30 వరకు ఉంటుంది. ఈవినింగ్ 4కి స్టార్ట్ చేస్తాం, 10:30 వరకు ఉంటుంది. మధ్యాహ్నం ఎన్నింటి వరకు ఉంటుంది స్వామి? ఇప్పుడు మధ్యాహ్నం అయితే 12:30 వరకు ఉంటుంది. 12:30 వరకు ఉంటుంది. ఇక దుమ్ముగా వస్తారండి బాగా. పిల్లల స్టూడెంట్స్ కానీ, కస్టమర్స్ కానీ బాగా వస్తారు. విరామం ఉండదు అనమాట. ఇద్దరికి కూడాను, తల్లి కొడుకుకి ఇద్దరికి కూడాను. ఈ బాబు అండి, ఈ బాబు చదువుతున్నాడు అండి, బీటెక్ చదువుతున్నాడు. వాళ్ళ అమ్మకి రైట్ లెఫ్ట్ అనమాట. 2 బాబులండి తనకి. ఒక పెద్ద బాబు వచ్చేసి హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. ఈయన చిన్న ఆయన చదువుతున్నాడు అనమాట. పిల్లల కోసం వచ్చారు పల్లెటూరు నుంచి పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వచ్చి కష్టపడుతున్నారు అనమాట భార్య భర్తలు. అదనమాట. ఇంకా ఏంటి నాన్న ప్రత్యేకతలు ఏంటి? మీ టిఫిన్ సెంటర్ ప్రత్యేకతలు ఏంటి? పేరు నాన్న మరి మర్చిపోయామా వ్యూవర్స్ కి పేరు? ఇదివరకు ఈ టిఫిన్ సెంటర్ అక్కడ పక్కన స్వీటీ కార్న్ అనే టీ స్టాల్ దగ్గర ఉండేది. అది మా పెద్దనాన్న వాళ్ళదే కాబట్టి పర్టికులర్ గా పేరంటూ ఏం పెట్టలేదు. ఆ తర్వాత ఇటువైపు మూవ్ చేసి దాదాపు 8 నెలలు అవుతుంది. వచ్చిన కస్టమర్లందరికీ పేరు లేకుండానే అలవాటు పడతాం అనమాట. పేరు లేకపోయినా సరే
క్వాలిటీ క్వాంటిటీ చీప్ అండ్ బెస్ట్ ప్రయోగాత్మకంగా తయారు చేసి కంటిన్యూ చేస్తున్నారు అనమాట. సక్సెస్ అవ్వాలి అంటే ఒక పేరు అవసరం లేదు, అవును, అవి అలవాటు పడితే చాలు. వెరీ గుడ్ వెరీ గుడ్. అలా ఉంటుంది. మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటే అవును. చీప్ అండ్ బెస్ట్ గా ఉంటే ఎవరైనా వస్తారు కస్టమర్ పరిగెత్తుకుంటా. ముందు పదార్థాలన్నీ కూడా నీట్ గా పరిశుభ్రంగా తయారు చేస్తారు. మన ఇంట్లో మనం ఎలా తయారు చేసుకుంటామో అలాగే ఉంటాయండి. చాలా క్వాలిటీ, శుచి శుభ్రతతోటి, రేట్స్ చీప్ అండ్ బెస్ట్. మన కమ్మూడి ప్రత్యేకతలు కావాలి కదా, మన కాన్సెప్ట్ అది ఆరోగ్యమే కదా కావాల్సింది. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి, ఓకేనా? ఇంకొకసారి నీ నోటితో చెప్పమ్మా అడ్రస్. బ్రాడీపేట 4/14 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దగ్గర ఉంటుంది. ఓకే, దాని పక్కనే ఉంటుంది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పక్కనే ఉంటుంది. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఉదయం సాయంకాలం సండే రోజు కూడా ఉంటుందమ్మా. సండే మార్నింగ్ ఒక పూట ఉంటుంది, ఈవినింగ్ ఒక పూట హాలిడే ఉంటుంది. ఓకే ఓకే, ఈవినింగ్ అన్న హాలిడే లేకపోతే అట్లాగే బండికి వారం మొత్తంలో సండే ఈవినింగ్ ఒక పూట మాత్రమే సెలవు. సెలవు అనమాట. ఫ్రెండ్స్ ఏం చేద్దాం మరి అందుకోసం. సరే, పదార్థాల దగ్గరికి వెళ్ళిపోదాం. సరే నాన్న. ఇగోండి చక్కగా గారె అనమాట. అలాగే పునుగు చూసారా, గుమగుమలాడుతుంది. పునుగు వచ్చేసి క్రంచీగా కరకరలాడుతుంది బాగా, మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగా. ఆయిల్ కూడా అంటుకోవట్లేదు సరిగా. ఇది వచ్చేసి మైసూర్ బజ్జీనండి. మెత్తగా మృదువుగా స్మూత్గా చూసారా ఎలా లొట్టబడుతుంది. ఇలా వద్దితే లోపల కూడా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. పూరీనండి, ఎప్పటికప్పుడు కస్టమర్స్కి వేడివేడి అందిస్తారు. ఇదేం చట్నీనమ్మా? అల్లం చట్నీ. అల్లం చట్నీ. ఇది పల్లి చట్నీ. పల్లి చట్నీ. ఇది టమాటా చట్నీ. అబ్బో, 3 చట్నీలు ఉన్నాయి. ఓకే ఓకే. కారపొడి కూడా స్పెషల్. కారపొడి, ఓకే ఓకే. ఇవి వచ్చేసేమో ఇడ్లీనండి, హాట్ బాక్స్కి చక్కగా ఎప్పటికప్పుడు వేడి ఎప్పటికప్పుడు వేడిగా తీయాలని చెప్పేసి చిన్న హాట్ బాక్స్ మెయింటైన్ చేస్తున్నాడు. వ్యాపార కళ అంతా ఉంది, అది వ్యాపార లక్షణాలకు వడవడికి అంతా ఉంది బంటి దగ్గర. సూపర్ అనమాట. ఇదిగోండి బంటి దోశ వేస్తున్నాడు. బంటినన్నమాట పేరు. చక్కగా చదువుతానే, బీటెక్ చదువుతానే వాళ్ళ అమ్మకి సహాయం చేస్తాడు తల్లిదండ్రులు ఇద్దరికి కూడాను. ఏం దోశ వేస్తున్నావు నాన్న? పెసర ఉప్మా దోశ. సూపర్. చూసారా, రేపు వయసుకి కూడా అసలు ఇంకా ప్రాబ్లమే ఉండదు అనమాట. చక్కగా తయారు చేసి పెడతాడు బంగారు కొండ. ఉప్మా వేస్తున్నాడు. అటు సైడ్ ఏమో మాస్టర్ గారు పూరికి ప్రిపరేషన్ చేస్తున్నాడు. ఇదిగోండి చక్కగా ఉప్మా నెయ్యితోటి గుమగుమలాడుతుంది. నెయ్యి చూసారు ఎలా ఉన్నదో. ఉప్మా పెసర దోశ అంటేనే అదొక టాలెంట్ ప్లస్ ఏమో ప్రత్యేకత అనమాట. ఎందుకో ప్రత్యేకంగా పెసర దోశలోనే ఉప్మా పెడతారు నాన్న. బంటి నీకేమన్నా తెలుసా? నాకు తెలీదు, కానీ ఎందుకో అంత టేస్ట్ వస్తుంది ఓన్లీ పెసర దోశలోనే. ఉల్లిపాయలు చక్కగా అయిపోయింది. తిని ఓకే సరే. సైజులు కూడా చాలా పెద్ద సైజులు అండి. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి చక్కగా మనం హోమ్ ఫుడ్ ఇంట్లో తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే. కారపొడి కూడా ఓన్గా వాళ్ళు తయారు చేసుకుంటారు. ఎగ్ అనమాట, ఎగ్ దోశ వేస్తున్నాడు. మన దగ్గర ఎగ్ దోశ చాలా బాగా ప్రత్యేకత నాన్న. ఎగ్ దోశ చాలా ఫేమస్. మన టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఎగ్ దోశ అనమాట. ఓకే ఓకే. ఈవినింగ్ అయితే తపాల చెక్కలు ఉంటాయి. తపాల చెక్కలు కూడా ఉంటాయి ఈవినింగ్. తపాల చెక్కలు స్టార్ట్ చేసింది మనమే. ఆహా, ఓకే ఓకే. ఒకప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మినిస్టర్ కాకముందు మన దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఆఫీస్ నుంచి. ఆ తర్వాత మినిస్టర్ అయినాక ప్రోటోకాల్ వస్తుంది కాబట్టి బయట ఫుడ్ ఎలో చేయరు. అలా మన దగ్గర ఆగిపోయారు. ఓకే ఓకే. తపాల చెక్కలు ఫేమస్. ఫస్ట్ వీళ్ళేనంట స్టార్ట్ చేసిన బంటి వాళ్ళే. గుమగుమలాడుతుంది. ఇంకా పూరి కూడా రెడీ అవుతుంది. పూరి మాస్టర్ గారు వచ్చేసారు. సైజ్ చూసారా ఎంత పెద్ద సైజు. ఒక్కడ తింటే కడుపు నిండిపోతుందండి, అంత బాగుంటాయి. తన స్వహస్తాలతో అమృతాన్ని చిందిస్తున్నాడు బంటి మాత్రం. కడుపు నింపుతున్నాడు.
గుంటూరు కారం మిలమిల మెరిసిపోతుందండి. మా ఊర్లో మా బాబాయ్ వాళ్ళు పండించిన మిరగాయలతో చేసిన కారం. ఆహా, ఓకే. ఆ. చూసారా ఎగ్ దోశ గుమ్మగుమ్మలాడుతుంది. ఇది టర్న్ చేశాడనమాట చక్కగా. అటు సైడ్ కూడా 2 సైడ్స్ ఎగ్ దోశ అనేది మంచిగా రోస్ట్ అయి వస్తుంది అనమాట. బాగా వేగి అదిగో చక్కగా వేగి వచ్చేసింది. గుమ్మగుమ్మలాడే ఎగ్ దోశ రెడీ అనమాట. ఇది కూడా టర్న్ చేస్తున్నాడు బాగా. ఈ విధంగా ఫాస్ట్గా తయారు చేసేస్తాడు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. కస్టమర్లకి ఇష్టంతో కష్టమైనా సరే చక్కగా చేసేస్తాడు అనమాట. పూరి వేస్తున్నాడు ఇక్కడ బాబు. ఈ మాస్టర్ గారు దిక్కుపడుతున్నాడు, తలకాయ దిక్కుపడుతున్నాడు. ఇదిగోండి పూరి కూడా పెద్ద పెద్ద సైజెస్ సరే గుమగుమలాడుతున్నాయి. ఇక్కడ ఇడ్లీ పెట్టారమ్మా. ఇది ఇడ్లీ పాత్ర అనమాట. ఇక్కడ ఇడ్లీ పెట్టారండి. పరిశుభ్రతకు కానీ చక్కగా క్వాలిటీకి కానీ రాజీ పడే పనే లేదండి. ప్రతి పదార్థం కూడా చక్కగా తయారు చేస్తారు. చూసారా ఎలా పొంగుతున్నాయో. మంచి మంచి పెద్ద సైజుల్లో పూరీలు గుమగుమలాడుతున్నాయి. దోశలు రెడీ చేస్తున్నాడు ఇటు బండి. ఏం దోశ నానా? మసాలా దోశ. మసాలా దోశ. బంగాళదుంపలు అవన్నీ కదా, అవన్నీ కర్రీ అనమాట. మసాలా దోశ. ఇదేమో ఉప్మా దోశ. మినప ఉప్మా దోశ. ఓకే. ఆహా బాబు ఇక్కడ ఈ పునుగులమ్మా. మాస్టర్ గారు పునుగులు వేస్తున్నారు. అండా దండ మొత్తం ఈ మాస్టర్ గారేనట. చక్కగా ఈ మాస్టర్ గారు ఉండబట్టే వీళ్ళు కొనసాగుతున్నారట. ఏదైనా సరే ముందు ఇంజన్ నడిస్తేనే కదండి వెనక బోగీలు నడిచేది. సైజులు మాత్రం రాజీ పడే పనే లేదండి. క్వాలిటీ బాగుంటుంది. సైజులు పెద్ద పెద్ద సైజులు. దోశలు కానీ, మైసూరు బజ్జీలు కానీ, పునుగులు కానీ, పూరీలు కానీ అన్నీ కూడా సైజులు చాలా పెద్ద పెద్ద సైజులు. బాగా ఈ రుచులను ఆస్వాదించడానికి బాగా వస్తారండి క్రౌడ్గా. కస్టమర్లు, స్టూడెంట్స్ ఎక్కువగా వచ్చేస్తారనమాట. బ్రాడీపేట కదా. ఎగ్ దోశ ప్రత్యేకత. బంటి స్వహస్తాలతో తయారు చేసే ఎగ్ దోశ స్పెషల్ అనమాట ఈ టిఫిన్కి. టిఫిన్ సెంటర్ ప్రత్యేకత. రెండోసారి వేస్తాడు, ఒకసారి తీసాడండి బాబు. ఎగ్ దోశలు బాగా ఎగిరిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ పునుగులు వేసేస్తున్నాడు బాబు. మళ్ళీ రెండోసారి వేసేస్తాడు అన్నమాట. ఇడ్లీ తీస్తున్నాడు. చక్కగా చూసారా. కూరకల రాగానే వచ్చేసి మెత్తగా స్మూత్గా ఉన్నాయి. స్పాంజీ మాదిరిగా
చక్కగా హాట్ బాక్స్ పెట్టుకుంటున్నాడు. కాలుతున్నాయి. ఓకే ఓకే నాన్న లోపల పెట్టేస్తాను. ఇవ్వండి పునుగులు రెడీ అయిపోయాయి. చక్కగా గుమగుమలాడే పునుగులు వచ్చేసాయి అన్నమాట. ఇక్కడ టిఫిన్స్ ఎలా ఉంటాయండి? మీ మాటల్లో చెప్పండి మాకు. టిఫిన్ ఇక్కడ అన్ని క్వాలిటీగా చేస్తారండి. ఓకే. ప్రతిది క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఓకే. మనకి మాక్సిమం ఒక 2 స్టార్ హోటల్కి వెళ్ళిన క్వాలిటీ ఇస్తారు. ఇక్కడ అన్ని బాగానే ఉంటాయి. అన్ని ఐటమ్స్ ఎక్కడ క్వాలిటీ రాజీ పడరు. అవును అవును అన్ని బాగానే ఉంటాయి. అన్ని బాగానే ఉంటాయి. మీరు డైలీ వస్తూ ఉంటారు ఈ రుచుల్ని కమ్మదనాలను ఆస్వాదించడానికి. వస్తారు. ఎక్కడైతే వస్తానే ఉంటాము. అవునవునండి. క్వాలిటీ బాగుంటుంది. రేట్స్ చీప్ అండ్ బెస్ట్. ఇక్కడే బాగుంటుంది. అవునండి అవును అవును చాలా బాగుంటాయి. అమృతంగా బంటి చక్కగా తయారు చేసి పెడతాడు వాళ్ళ మా అమ్మగారు. వాళ్ళు కూడా మన ఇంట్లో తయారు చేసిన హోమ్ మేడ్ రెస్టారెంట్ టైప్ గా ఉండదు. ఓన్లీ ఫ్యామిలీ ఫుడ్. హోమ్ మేడ్ మన ఇంట్లో తయారు చేసిన పదార్థాలు కానీ క్వాలిటీ పరిశుభ్రంగా తయారు చేస్తారు. క్వాలిటీ వాడతారు. మెటీరియల్ మొత్తం. అవునండి అవును. ఏదో మార్కెట్ దొరికిన నాసిరకం వాడరు. అవును. క్వాలిటీ తెచ్చుకుని వాడతారు. అవునండి. అందుకని టేస్ట్ గా ఉంటే జనం కూడా ఎక్కువ మంది ఇంత క్రౌడ్ గా ఉండటం. అవునండి. ఇప్పుడు రెగ్యులర్ గా రష్ గానే ఉంటుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్. అవును. ప్రతి క్షణం ఎప్పుడు వచ్చినా కూడా జనం ఉంటానే ఉంటారు. అవును. తింటూనే ఉంటారు. పార్సల్స్ కట్టించుకొని వాళ్ళకి పట్టించుకొని వెళ్తూ ఉంటారు. అవును అవునండి. థ్యాంక్స్ అండి. ఓకేనండి. ఇదిగోండి గారె పునుగు మైసూర్ పచ్చి ఇడ్లీ అనమాట. చక్కగా 3 చట్నీలు అనమాట. టమాటా చట్నీ, పల్లీల చట్నీ, అల్లపు చట్నీ. చూసారా గుమ్మగుమ్మలు నడుతున్నాయి చక్కగా. ఇడ్లీ మెత్తగా మృదువుగా స్మూత్గా ఉన్నదండి. మనం ఇంట్లో వెన్న మీగడ ఉన్నట్లే ఉంటుందన్నమాట ఇడ్లీ అనేది. చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అవును. మెయిన్ కస్టమర్స్ 14 బ్రాడీ పెట్టండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పక్కనే ఉంటుందండి. ఉంటుంది. నేమ్ లేదనుకోకండి. నేమ్ లేకపోయినా సరే మంచి పేరు ప్రఖ్యాతి గాంచిందనమాట. ఈ ఏరియా మొత్తం ఫిదా కావాల్సిందేనండి. కస్టమర్స్ అందరూ చక్కగా క్రౌడ్ అనమాట. బాగా గారె ఉల్లిపాయ తగ్గుతూ పచ్చిమిరకాయ తగ్గుతూ ప్రమాదం బాగుంది. గారె మన ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉంది. పునుగు పునుగు కాలుతున్నాయి వేడి వేడి. ఎలా ఉంది పునుగు? మెత్తగా ఉడికిపోయింది. కరకరలాడుతుంది. మైసూర్ పచ్చి బాగున్నాయా? మైసూర్ బజ్జీ ఫేమస్ ఇక్కడ. అలాగే స్పెషల్ అనమాట. క్వాలిటీ బాగుంటుంది. క్రౌడ్ మాత్రం తగ్గలేదండి. మేము 9కి వచ్చాము. ఇంకా వస్తూనే ఉన్నారు. 10 అయింది. ఇంకా వస్తూనే ఉన్నారు. క్రౌడ్ ఉంది. ఇడ్లీ అనమాట. చూసారా మెత్తగా బాగా దూదులు ఉన్నట్లే ఉన్నదన్నమాట. స్మూత్గా ఉన్నదండి. కొంచెం తీసి ప్రక్కన పెట్టేసేస్తాను. సూక్ష్మజీవులు కానీ ఏ ఒకటి తింటాయి అనమాట. ఇడ్లీ టేస్ట్ చేస్తాం. అమృతం. రవ్వ తక్కువ, మినప ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారా మృదువుగా మెత్తగా దూదులు జారిపోతుంది. వెన్నపూసలు మైసూర్ పచ్చి చూసారా ఎలా ఉందో. మెత్తగా ఉడికిపోయి మొత్తం కూడా
మరి ఎక్కువ సైజులు అయినా సరేనండి లోపల ఉడకవు, ఉడికిపోయింది అక్కడ ఊరిలాగా. ఆహా ఏమి రుచి అనాల్సిందేనండి, మై మర్చిపోవాల్సిందే. వాళ్ళు ఫ్యామిలీ చక్కగా మన ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉంటాయి పదార్థాలన్నీ కూడా, అంత రుచిగా కమ్మగా తయారు చేస్తారు. ఇద్దరు బాబులు చదివించుకుంటూ భార్యాభర్తలు ఇద్దరు కూడా. ఆయన వాళ్ళ హస్బెండ్ బయటికి వెళ్ళారండి, బంటి వాళ్ళ డాడీ. ఏ పనులు ఉంటాయి కదా బయట నుంచి. ఇదిగోండి పునుగు వేడివేడిగా కాలుతుంది. అరకందాడుతున్నాం. లోపల ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా చక్కగా ఉడికిపోయి దూదుగా అయిపోయింది. పైన కరకన్నాడుతుంది, రుచిగా బాగుంది. గారెండి ఏదైనా సరే క్వాలిటీకి మాత్రం రాజీ పడే పనే లేదండి. కాబట్టి పిల్లలు కానీ ఇంత క్రౌడ్ కస్టమర్స్ ఎక్కువ క్రౌడ్. ఏ పదార్థమైనా తీసుకుపోయే పనే లేదండి. ప్రతిదీ కూడా రుచిగా కమ్మగా వెన్నపూసలో జారిపోతుంది మెత్తగా. ఏ పదార్థానికి ఆ పదార్థం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఆయిల్ కూడా మంచిగా ఆయిల్ వాడతారండి. సూపర్. ప్రతి వాళ్ళు తప్పకుండా ఉండి మసాలా దోశ, వారు మసాలా దోశ ఆర్డర్ ఇచ్చారనమాట. ఇది తిప్పండి అట్లా స్పెషల్ అనమాట ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత. చక్కగా బంగాళదుంపలు కూర, చక్కగా మసాలా దోశ అంటే తెలుసు కదండి. అదే 3 చట్నీలు, అల్లపు చట్నీ, టమాటా చట్నీ, పల్లీల చట్నీ అనమాట. గుమ్మగుమ్మలేనండి, చక్కగా తయారు చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి తయారు చేసుకుంటూ ఉంటారు. ఎలా ఉంది అదుర్సా? అసలు కస్టమర్స్ క్రౌడ్ మామూలుగా లేదండి. 10 అయింది టైం, అయినా సరే అసలు 10 అయినా 11 అయినా అండి, క్వాలిటీ బాగున్నప్పుడు పెట్టినప్పుడు జనం వస్తూనే ఉంటారు. దానికి బోర్డు అవసరం లేదు. అవును, బోర్డు కూడా అవసరం లేదండి. అవును. ఎక్కడ బాగుంటే అక్కడ పరుగులు పెడతాం కదండి. మన ఆడవాళ్ళమైనా మగవాళ్ళమైనా సరే, ఎక్కడ బాగుంటే రుచిగా, అలాగే శుచిగా, క్వాలిటీగా ఉంటే చక్కగా, రేట్స్ తక్కువగా ఉంటే అక్కడ పరుగులు పెడతాం. బాగుందండి. నెంబర్ 1 100% అనమాట. క్వాలిటీ మెయిన్, అసలు రాజీ పడే పనే లేదు. చక్కగా బాగుంది. స్వహస్తాలతో, బంటి కూడా స్వహస్తాలతో వేస్తాడు చక్కగా దోశలు అనేవి. రుచిగా అమృతమైన అనమాట, అమృతాన్ని దిందిస్తాడు అనమాట. అంత కమ్మగా బాగుంటాయి. వేరే లెవెల్లో ఉంటాయండి రుచులు మాత్రం, మంచిగా ఉంటాయి. అమృతమైన అనమాట. నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోవాల్సిందే దూదులా. సైజులు కూడా చాలా పెద్ద పెద్ద సైజులు బాగున్నాయండి. నెంబర్ 1. ఓకే, ఎంజాయ్ చేయండి. ఇదిగోండి ఎగ్ దోశ చూసారా, చక్కగా బాగా ఉడికిపోయి ఎలా ఉందో. ఉల్లిపాయలతోటి, కారంతో 3 చట్నీలండి. బాగా ఎగ్గు కూడా వేగిపోయింది, కాదు నూనెలో చక్కగా ఉంది. ఆయిల్ కూడా తక్కువ వరకు, మంచి ఆయిల్ వేసే వాటికాడ వేస్తున్నారు.
టిఫిన్స్ ఇలా ఎంత తిన్నా సరేనండి ఎవరు లేకుండా అబ్బా ఇంత తిన్న ఆయిల్ అనే అనిపించకుండా ఉంటాయండి ఇక్కడ టిఫిన్స్ బాగుంటాయి. అదుస్తున్నమాట తినే కొద్ది తినాల్సి వస్తుందండి, అంత కమ్మగా బాగుంది. నోటు కూడా మంచిగా వేగిపోయింది. నవ్వుతుంటే ఆ ఫ్లేవర్ అనేది బయటకు వస్తా అరోమా, మంచి అరోమా తోటి మనం పకోడీలు చేస్తున్నాం, వేయిస్తున్నాం, బయట చాలా దూరం వస్తుంది ఆ స్మెల్, మంచి స్మెల్. మనం అరిసెలు చేస్తున్నాం, మంచి స్మెల్ వస్తుంది నేతితో. అట్లాగే దోశలు వేస్తున్నా, పునుగులు వేస్తున్నా, పూరీ చేస్తున్నా సరే మంచి స్మెల్ వస్తుందండి, అక్కడ దాకా వస్తుంది అనమాట. చాలా బాగుంటాయి అన్నమాట. ప్రతి వాడు తప్పకుండా ఫ్యామిలీ కష్టపడుతూ ఇష్టంతో కస్టమర్లకు అందజేస్తున్నారు. సూపర్ సూపర్ రుచులు అద్భుతంగా కమ్ముగా అదుర్చనమాట. అన్ని ఐటమ్స్ పెట్టాం కదా, ఎట్లా ఉంది టేస్ట్? అసలుకి సూపర్ అన్న, నోట్లో పెట్టుకుంటే జారిపోతుంది వెన్నపూసలాగా. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను ఈ సైజుల్ని అమృతానికి సాక్షిపోవాల్సిందేనండి, అంత బాగుంటాయి అనమాట, అంత రుచిగా కమ్మగా ఉంటాయి. చెప్తున్నానండి, ఒక టిఫిన్ సెంటర్కి మరొక టిఫిన్ సెంటర్కి ప్రత్యేకతలు ఉంటాయని. ఒకళ్ళు అమ్మమ్మ ఒక విధంగా తయారు చేస్తుంది, ఒక రోటి పచ్చడిని అమ్మ ఒక విధంగా తయారు చేస్తుంది, నేను ఒక విధంగా తయారు చేస్తాను, నా పిల్లలు ఒక విధంగా. కానీ ఆ చేతిలో ఉన్న మహత్వం అలాంటిదండి. ఒక్కొక్క టిఫిన్ సెంటర్కి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత అసలు అన్ని రుచిగా కమ్మగా అమృతమేనండి. పునుగు కానీ, గారె కానీ, మైసూరు బజ్జీ కానీ, అలాగే ఇడ్లీ కానీ ఎంత మెత్తగా ఉన్నాయి. అలాగే మసాలా దోశ మరి మా వారు తిన్నారు కదా, అలాగే నేను ఎగ్గు దోశ తిన్నా కదా, అసలు ఇది అలా తుంచుకుంటుంటేనే చక్కగా తిని చక్కగా నోట్లోకి ఆస్వాదిస్తూ ఆహ్లాదకరంగా ఆనందంగా స్వీకరించాను అనమాట. అంత బాగుంటుంది అనమాట అంతా. ఓకేనమ్మా, బాగున్నాయి సూపర్ పదార్థాలన్నీ. అమ్మ నువ్వు మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉంటాయండి పదార్థాలన్నీ. నాన్నగారు బయట చట్నీలు కానండి, ఆ పదార్థాలు కానండి నెంబర్ 1 అండి. అవునవును, పిండ్లు కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, దాని తగ్గట్టు చట్నీలు కూడా ఇస్తున్నారండి నెంబర్ 1గా. కూడాను బాగా చేస్తాడనమాట, ఆకట్టుకుంటారండి. మెయిన్ ఇన్వైట్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. రండి కూర్చోండి, రండి తినండి, రండి కూర్చోండి అనే విధానం కూడా ముందు ఆకట్టుకోవటం, ఆకర్షణ చేయటం అనేది అది గొప్పతనం కదండి. కస్టమర్లకు కావాల్సిన అదే కదండి, చిరునవ్వుతో ఆహ్వానించటమే. చిరునవ్వుతో అవును, నువ్వు రేట్ ఎంతైనా పెట్టండి, చిరునవ్వుతో ఆహ్వానించారనుకోండి ఆ వ్యాపారమే. క్వాలిటీ అది తర్వాత సంగతి అండి. అసలు ఆహ్వానించే విధానం, ఇన్వైట్ చేసే విధానం చాలా బాగుంటుందండి. ఇద్దరు తల్లి కొడుకు, వాళ్ళ నాన్నగారు బయట పనుల మీద ఎక్స్ తీసుకురావాలని సరుకులు తీసుకురావడానికి ఆయన బయట తిరుగుతూనే ఉంటారు. ఇక బాబు కాలేజీకి వెళ్ళినప్పుడు సెలవుల రోజుల్లో వాళ్ళ అమ్మకి సహాయం చేస్తూ ఉంటారనమాట. ఇక ఇద్దరు వర్కర్స్ని పెట్టేసుకుని చదువుకుంటున్నా అని చెప్పి ఘరానా కాకుండా పిల్లగాడు కూడా ఒళ్ళు మంచి వాడు అమ్మాయి బాగా సహాయం చేస్తున్నాడు ఉంటాడండి. ఎంత పీస్ఫుల్గా ఉంటాడో, చక్కగా పని చేసుకుంటూ ఉంటాడు అనమాట. కష్టపడి చదువుకోవాలి ఈ జనరేషన్లో. ఎవరుండారంటే ఇట్లా చేసేవారండి, సాధ్యం కాదండి, అంత చక్కగా ఉంటాడు అనమాట. ఉత్తమ బాలుడు బట్టి బాగా చదువుకుంటున్నాడు. పదార్థాలన్నీ బాగుంది. ఇంకా ఏమన్నా మాట్లాడతావా చెప్పు. ఏం లేదండి, వీడియోస్ అన్ని చాలా బాగా చేస్తూ ఉంటారు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో దాదాపు 28,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లో 21,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నా ఛానల్ పేరు వచ్చేసి బంటీ డేస్ వైటీ, DUNTY, బంటీ DAYS వైటీ, క్యాపిటల్ వైటీ. ఒకసారి మీరు నా ఛానల్ కూడా విజిట్ చేయండి. మా హోటల్కి సంబంధించి వీడియోస్ కూడా ఉన్నాయి. అలాగే శ్రీ ప్రభా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్ బంగారుకొండ, థ్యాంక్ యూ నాన్న. ఓకేనమ్మా, ఓకేనండి. చూశాను కదా, ఎంజాయ్ చేశాను కదా. ఇక అంటిల్ దెన్ ఈరోజు మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకండి మళ్ళీ రేపటి వీడియోలో మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు నమస్తేనండి.